హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. మనకైతే తొలి విడతలో ఫస్ట్ ఫేజ్లో 3 నుంచి 4 లక్షల కార్డులు జారీ చేయాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. అయితే నిన్న మనకు పొన్నం ప్రభాకర్ గారు మార్చి 1 రోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. బట్ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మార్చి మొదటి వారం తర్వాతే అని తెలుస్తుంది. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మనకు ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు కదా, ఆ పనిలో బిజీగా ఉన్నారు. మిగతా ప్రభుత్వం అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బిజీగా ఉంది కనుక రేపు 1వ తారీఖు నాడు ఇవ్వాలనుకున్నా కూడా కార్డు ప్రింటింగ్కి అంటే స్మార్ట్ కార్డ్ లాగా ఇస్తామన్నారు కదా, ఆ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు కనుక మార్చి మొదటి వారం తర్వాత అంటే మార్చి 8 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది కనుక 8 తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 1 తారీఖు నాడు ఇవ్వాలనుకుంటే నార్మల్ కార్డులు ఇంతకుముందు కార్డులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 89 లక్షల కార్డ్స్ అయితే ఉన్నాయి, ఓల్డ్ కార్డ్స్. అంటే 2,81,00,000 మంది ఆ కార్డులలో ప్రజలైతే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన, గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల్లో మొత్తం కలిసి మనకు 7 లక్షల కుటుంబాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఈ దరఖాస్తులలో అర్హులను గుర్తించి కొత్తగా తొలి విడతగా 3 నుంచి 4 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేసే అవకాశం ఉంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్లో 1,12,000 లబ్ధిదారులను గుర్తించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనవరి 27వ తారీఖు నాడు 16,900 మందికి అయితే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తేదీ అంటే ఫిబ్రవరి 28 వరకు మీ సేవా సెంటర్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. వివిధ రూపాల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి జిల్లా స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఆమోదానికి కమిషనర్ కార్యాలయానికి పంపుతారు. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. రేపే లాస్ట్ డేటు 28 వరకే మీ సేవలు అవకాశం ఇచ్చారు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళందరివి చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చెక్ చేసిన దాంట్లో 3 నుంచి 4 లక్షల మంది అర్హులని తెలిసింది. మనకు మార్చి మొదటి వారం తర్వాత అంటే మార్చి 8 తర్వాతనే ఇచ్చే అవకాశం ఉంది. మార్చి 8 ఉమెన్స్ డే ఉంది కనుక ఉమెన్స్ డే సందర్భంగా గిట్లా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.